వెటర్నరీ సిస్టమ్ బ్రిటిష్ వాళ్ళ టైంలో డెఫినెట్గా బాగుంది అధ్యక్ష, నో డౌట్ అబౌట్ ఇట్. ప్రజాప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రియారిటీస్ మారినాయి. కనీసం మండలానికి ఉన్న ఒక మంచి హాస్పిటల్ సిబ్బంది పెట్టకపోతే రాబోయే కాలంలో చాలా ఇబ్బంది అధ్యక్ష. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా వెటర్నరీ ఎన్టీఆర్ గారి పేరు వెటర్నరీ దాన్ని కాంపౌండర్ కూడా బాగాలేదు అధ్యక్ష. ఎవరైనా డెలిగేట్స్ వచ్చినా చూస్తాక బాగోదు, దాన్ని నిధులు కేటాయించుకొని మంత్రి గారిని పోయిన సమావేశం వరకు ఇప్పుడు కూడా కోరుతున్నారు అధ్యక్ష. మొన్న మా కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు ఇస్తానని చెప్పారు అధ్యక్ష. అలాగే ఈ పారామెడికల్ టీంతో ఈ గోపాల మిత్రాలతో నడిపిస్తుంది తప్ప వెటర్నరీ డాక్టర్ని హైర్ చేయకపోవడం, అలాగే మండలానికి ఒక హాస్పిటల్ పెట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతూ, గత ప్రభుత్వంలో 1924 మధ్యలో అయితే అధ్యక్ష వాళ్ళు ఏం చేయలేదు కానీ ఆవులను అక్రమ రవాణా చేసి కలకత్తా పంపించిన పరిస్థితి అధ్యక్ష. స్థానిక శాసనసభ్యులు కొంతమంది అధికారులు కుమ్మక్కై, పోలీసు శాఖ కుమ్మక్కై అధ్యక్ష అన్నింటినీ కలకత్తా పంపించారు అధ్యక్ష. ఒక్కో ఒంగోలావుని 2 లక్షలు 1.5 కొని అటు బంగ్లాదేశ్ పరిస్థితి అధ్యక్ష. గత ప్రభుత్వం ఏమీ వెటర్నరీ చేయలేదు కానీ ఆవులు మాత్రం తగ్గితే పాపం మాత్రం గత ప్రభుత్వం మూట కట్టుకుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం దాన్ని సరిచేస్తుందిగా చెక్ పోస్టులు కరెక్ట్ చేసి ఆవుల అక్రమ రవాణా ఆపాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష.